ఒక విమెన్ హోమ్ మినిస్టర్గా రావడం అనేది చాలా ప్రౌడ్ ఫీల్ ఉంది యాజ్ ఎ విమెన్గా. నిజంగా ఇవన్నీ జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాలకు గాడ్ ఫాదర్ అని. టీచర్ నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ వరకు సచ్ ఎ గ్రేట్ జర్నీ కదా నిజంగా. ఫస్ట్ టైం అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని స్కూల్కి వెళ్ళి సిగ్నేచర్ చేస్తూ అయితే ఏడ్చా. అంటే యాజ్ ఏ మదర్ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏదో వండి పెట్టాలని ఉంటుంది కదా మనకి, ఏం తింటున్నారో లేదో ఎలా ఉంటున్నారో అని. ఒక స్టేజ్ వరకు వాళ్ళని మనం చూసుకున్నాము, వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, ఆటోమేటిక్గా ఇప్పుడు తిరిగి వాళ్ళే నన్ను అడుగుతున్నారనమాట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ఏపీ ప్రజలు సంతోషించే లోపలే ఈ వరదలు బీభత్సం సృష్టించేసింది. విజయవాడకి వరదలు రావటం అనేది దురదృష్టమే, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావటం అనేది ఒక అదృష్టం. నైట్ 1 గంటకు 2 గంటలకు పడుకునే మనిషి మళ్ళీ మార్నింగ్ 6 o'clock అలా రెడీగా కూర్చొని రివ్యూ చేసేవారు, లేదా ఫీల్డ్కి వెళ్ళేవారు. మొత్తం అంతా కూడా ఖజానా ఖాళీ ఉంది, అప్పులు కుప్పలై ఉన్నాయి అని అన్న దీంట్లో ఇప్పుడు ఈ వరదల దాంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? అంటే వీల్ చైర్ మీద కూర్చున్న ముసలావిడను కూడా బయటకు వచ్చి నా పెన్షన్ అని చెప్పి ఇచ్చేది. ఒక ఆవిడైతే గాజులు తీసి చేతులు పెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇచ్చే సహాయంలో మా పాత్ర కూడా ఉండాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టారండి. అది తీసుకొచ్చి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేతిలో తీసుకొచ్చి పెడతారండి. అమరావతి పరిస్థితి ఏంటండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే ఒక వాయిస్ వచ్చిందో ఆ రోజు ఏదో అంటారు కదా, అమరావతి ఊపిరి తీసుకుంది. 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు వారి మార్క్ ఏమన్నా చూపించుకునే అవకాశం దొరికిందా? నేను ఏకలవ్య శిష్యురాలే చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చూస్తూ నేర్చుకున్నాం. ఈ 10 సంవత్సరాలు ఆయన చూస్తూనే నేర్చుకున్నాం ఎలా చేయాలి వర్క్ అన్నది. ఏ విపత్తు వచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకు ఒక మేము మెంటల్గా రెడీ అయిపోయాం. ఎస్, ఇలా చేయాలి. డ్రగ్స్ స్మగ్లింగ్, గాంజా అనేది చాలా ఎక్కువైపోయింది అంజలి అని అన్నారు. ఇప్పుడు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి గాంజా మీద, డ్రగ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి నమ్ముతారా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే గాంజా మీద అవేర్నెస్కి ఒక ప్రోగ్రామ్కి నేను కూడా అటెండ్ అవుతాను అన్నారు. ఇక్కడ ఏపీలో విమెన్ మీద ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరగకుండా ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే ఏం చెప్తారు? అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరితో కూడా ఒక పెద్ద ర్యాలీ తీసిన మనిషి. ఇదే విజయవాడలో మనందరం కూడా ఉమెన్ ప్రొటెక్షన్ విషయంలో ఉండాలని. లోకేష్ గారు కరిక్యులమే మార్చాలి, ఉమెన్ మీద గౌరవం పెరగాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్త్రీ మీద గౌరవం పెరిగిన రోజు ఇది జరగదు. సో ఆ గౌరవం పెరగాలి, దాన్ని కరిక్యులంలో చేర్చాలి, చిన్న స్థాయి నుంచి కూడా అది జరగాలి అని లాంగ్ రన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనుషులు ఇప్పుడు ఈరోజు మన గవర్నమెంట్లో ఉండడం మా అదృష్టం.